ఏపీలో ఓటరు నాడిని ప్రతిబింబించే మరో నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీనే అధికారం చేపడుతుందని 1983 నుంచి 2019 వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ చెన్నకేశవుల రంగారావు గెలుపొందారు. 1985లోనూ తిరిగి 1994లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరడాని రంగారావు విజయం సాధించారు. మధ్యలో 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేరెళ్ల రాజా గెలుపొందారు. 1999లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణ, 2014లో టీడీపీ అభ్యర్థి ఐదేటి కోట రామారావు విజయ బావుటాను ఎగరవేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లోనూ 2009లోనూ ఆళ్ల కాళీకృష్ణ ఉరఫ్ నాని గెలుపొందారు. తిరిగి 2019లో వైసీపీ నుంచి ఆళ్ల నాని విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కేవలం 4072 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుపొందింది. అయితే అక్కడ టీడీపీ, జనసేనకు వచ్చిన ఓట్ల మొత్తాన్ని కలిపితే వైసీపీ అభ్యర్థి 12,609 ఓట్లు వెనుకబడి ఉన్నారని వోక్స్ పోపులి విశ్లేషిస్తోంది.